సామాన్య ప్రజలు విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమే టార్గెట్ గా చేసుకుంది టీజీఆర్టీసీ. ఇప్పటికే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతుంది. ఒక్కో టోల్ గేట్ కు అదనంగా 10 రూపాయలను ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఒక్కో టోల్ గేట్ పై ఇప్పుడున్న టోల్ కు అదనంగా 10 రూపాయలు పెంచింది. అంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికునికి సూపర్ లగ్జరీకి నిన్నటి వరకు టోల్ ఛార్జీ 310 రూపాయలు ఉండగా 2 టోల్ గేట్లకు కలిపి 330కి చేరింది. రాజధాని బస్సుకు 390 రూపాయలుండగా 410కి చేరింది. దీంతో ఒక్కో ప్రయాణికునిపై సుమారు 6% అదనపు భారం పడుతుంది. కాగా టోల్ బాదులపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 20 రూపాయలు అదనపు ఛార్జీలేంటని కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. సామాన్య ప్రజలు విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమే టార్గెట్ గా చేసుకుంది టీజీఆర్టీసీ. ఇప్పటికే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులపై మరో ఆర్థిక భారం పడింది. ప్రయాణికులపై టీజీఆర్టీసీ టోల్ పిడుగు వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా అంటే ఇప్పుడు జగిత్యాల నుంచి ఒక ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ మధ్యలో 2 టోల్ గేట్స్ ఉంటాయి. అయితే నిన్నటి వరకు సూపర్ లగ్జరీ బస్సుకు 310 రూపాయలు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 310 రూపాయలు ఉంటుంది. కానీ నేడు 330 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 20 రూపాయలు అదనంగా ఉంది. దీన్ని కండక్టర్ ను అడిగినటువంటి ప్రయత్నంలో తాము పై అధికారుల నుంచి ఆదేశాలు మాత్రమే టోల్ కావచ్చు, ఇంక ఇతర కావచ్చు అనుకుంటా వాళ్ళు సమాధానం చెప్తున్నారు తప్ప క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే ఇటు మరో బస్సు సూపర్ లగ్జరీతో పాటు అలాగే మనము గరుడ వాహనం ఎక్కితే బస్సు ఎక్కితే 390 రూపాయలు అయ్యేది ఇప్పుడు 410 రూపాయలు రాజధాని బస్సుకు అవుతుంది. అంటే ప్రతి ఒక్క ప్రయాణికుడి పైన హైదరాబాద్ ప్రయాణించే ఈ వ్యక్తి పైన దాదాపు 20 రూపాయల భారం అయితే పడుతుంది. అయితే ఇది కేవలము నిన్న రాత్రి నుంచి అమల్లోకి వచ్చినటువంటి అంశం. అయితే ఇవాళ కూడా మరింత ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే దాదాపు అంటే ఒక బస్సులో దాదాపు 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దాదాపు 8 రూపాయల ఛార్జ్ ఉంటుంది అనుకోండి. దానికి గాను వీళ్ళు రౌండ్ ఫిగర్ గా 10 రూపాయల లేదంటే 15 రూపాయల చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ అర్ధరాత్రి నుంచి కూడా ఈ ఛార్జెస్ ఎంత అనేది మనకు క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పటికే ఇటు 20 రూపాయల అదనపు భారం పడుతుండగా మరింత ఛార్జీలు పెంటుండడంతో మరి ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే సూపర్ లగ్జరీ కావచ్చు, ఇటు ఏసీ బస్సులను ఆశ్రయించిన నేపథ్యంలో వారిపైన కూడా ఇప్పుడు ఈ అదనపు భారం పడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మొత్తంగా తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతుంది. ఒక్కో టోల్ గేట్ కు అదనంగా 10 రూపాయలను ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఒక్కో టోల్ గేట్ పై ఇప్పుడున్న టోల్ కు అదనంగా 10 రూపాయలు పెంచింది. దీంతో ఒక్కో ప్రయాణికునిపై సుమారు 6% అదనపు భారం పడుతుంది. కాగా టోల్ బాదులపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 20 రూపాయలు అదనపు ఛార్జీలేంటని కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. సామాన్య ప్రజలు విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమే టార్గెట్ గా చేసుకుంది టీజీఆర్టీసీ. ఇప్పటికే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతుంది. ఒక్కో టోల్ గేట్ కు అదనంగా 10 రూపాయలను ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఒక్కో టోల్ గేట్ పై ఇప్పుడున్న టోల్ కు అదనంగా 10 రూపాయలు పెంచింది. అంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికునికి సూపర్ లగ్జరీకి నిన్నటి వరకు టోల్ ఛార్జీ 310 రూపాయలుండగా 2 టోల్ గేట్లకు కలిపి 330 రూపాయలకు చేరింది. రాజధాని బస్సుకు 390 రూపాయలు ఉండగా 410కి చేరింది. దీంతో ఒక్కో ప్రయాణికునిపై సుమారు 6% అదనపు భారం పడుతుంది. కాగా టోల్ బాదులపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 20 రూపాయలు అదనపు ఛార్జీలేంటని కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు.